Hey, hi, hello, welcome back to my channel. How are you all? I'm doing good. Hope you all are doing good. ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మరి మీ ముందుకు వచ్చేసాను. సింపుల్, పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. సింపుల్ అంటే వెరీ సింపుల్. జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మీకు థంబ్నెయిల్ చూసి పాటికి అర్థమైపోయి ఉంటుంది చేయబోయే రెసిపీ ఏంటి అనేది. బొంబాయి కరాచీ హల్వా. ఎస్, ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను చూపిస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. సో రెసిపీలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ కార్న్ఫ్లోర్ని ఇలా ఒక కప్ తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకొని దానికి సరిపడా వాటర్, ఒక కప్కి 2 కప్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని జస్ట్ లంప్స్ లేకోకుండా ఇలా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని లోతుగా ఉన్న అడుగు మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. నాతో ఇది ఉంది, ఇది తీసుకున్నాను. సో దీనికి మనం తీసుకున్న కార్న్ఫ్లోర్కి ఈక్వల్గా, అంటే మన టేస్ట్కి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి, లేదా లిమిటెడ్గా తినేవాళ్ళు కాస్త చూసి వేసుకోండి. నేనైతే 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం వాటర్ పోసుకొని, పాకం రావాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ షుగర్ కరిగేంత వరకు మాత్రమే ఆ వాటర్ని బాయిల్ చేయండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ అంతా ఈ సిరప్లోకి వేసుకోండి. ఇప్పుడు వేసి అండ్ గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. త్వరగా అయిపోవాలి అని హడావిడిగా మాత్రం చేయకండి, ఓకేనా? సిమ్లో పెట్టుకొని మాత్రమే చేస్తేనే నీట్గా వస్తుంది, లేదంటే అడుగంతా అంటుకుపోతుంది. సో చూసారా, కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి ఇలా జెల్లీగా అయిపోతుంది. ఈ టైంలో ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోండి. నేనైతే ఒకేసారి అంతా వేసేసాను నెయ్యి. సో లాస్ట్కు అది నెయ్యి అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్ ఏదైనా సరే, మనకు ఏ కలర్ అవైలబుల్గా ఉందా లేదా మీకు ఏ ఇష్టమైతే అది. నాతో రెడ్ కలర్ ఉంది కాబట్టి ఫుడ్ కలర్, అదే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అది కూడా మొత్తం అంతా కలిపేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాజు పీసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోండి. సో చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో, అన్నీ ఈక్వల్గా. అండ్ దీనిపైన ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగానే వేసేసుకోవచ్చు. సో నేనైతే అక్కడితో ఆపేశాను. అండ్ ఇంకొక లోతుగా ఉన్న ఒక ప్లేట్ కానీ లేదా గ్లాస్ జార్ ఏదైనా కానీ తీసుకొని కింద నెయ్యి అప్లై చేసి ఈ ప్రిపేర్ అయిన ఈ స్వీట్నంతా ఇందులోకి ఇలా వేసి పరుచుకోండి. వేసి లెవెల్ అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేసి ఉంచండి. అది పూర్తిగా చల్లారేంత వరకు దాన్ని అస్సలు కదపకండి, వదిలేసేయండి. ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో అది చల్లారిపోతుంది. అప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. అండ్ దానిపైన మరీ ఒక్కసారి కాజు ముక్కలన్నీ ఇలా వేసుకొని గార్నిష్ చేసేసుకోండి. అవి ఆటోమేటిక్గా లోపలికి ఇలా అతుక్కుపోతాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ సాటిస్ఫాక్షన్ కోసం పైనుంచి అలా ప్రెస్ చేసేసుకోండి. అండ్ నేనైతే ఇలా పెట్టేసి ఒక కంప్లీట్గా హాఫ్ అన్ అవర్ వదిలేశాను. అండ్ ఆరిపోయిన తర్వాత ఇలా అంచులకి ఒక్కసారి ఇలా అనుకోండి, అది విడిపోతే అప్పుడు అది ఆరిపోయినట్టు, లేదంటే ఇంకా ఆరనట్టు. నాదైతే పూర్తిగా డ్రై అయిపోయింది. సో నేను ఇలా రివర్స్ చేసేసుకున్నాను. సో నీట్గా ఎక్కడ కట్స్ లేకోకుండా బాగా వచ్చింది. చూసారా, ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోగలిగే బేకరీ స్టైల్ కరాచీ హల్వా. చాలా టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా వితౌట్ ఫెయిల్ ఎవరైనా చేసుకోవచ్చు. ఎయిదర్ బ్యాచులర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, బిగినర్స్ ఎవరైనా ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు. అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో సర్వ్ చేసుకొని పెట్టుకుంటే మినిమం ఒక 5 days దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి.
చూసారా, టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ బేకరీ స్టైల్లోనే, మనం ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు. సో నచ్చిందా? నచ్చితే ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మరి కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you soon.